నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ పై గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీజీపీఎస్సీ ముందున్నటువంటి దారులేంటి అభ్యర్థుల ముందున్నటువంటి దారులేంటి ఇతర సాధ్యాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి ఎడ్యుకేషన్ ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము తీర్పు చూసినట్లయితే గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఒకటి మనకు ఇప్పటికే ఇచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టుని రద్దు చేయమని చెప్పి గౌరవ హైకోర్టు ప్రకటించడం జరిగింది. రెండోది మనకు ప్రకటించిన తర్వాత అంటే ఈ రద్దు చేసిన తర్వాత సెలక్షన్ లిస్టుని రద్దు చేసిన తర్వాత ఇప్పటికే నిర్వహించినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తిరిగి మరలా కరెక్షన్స్ చేయాలి అని చెప్పి గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ రీవాల్యుయేషన్కి టీజీపీఎస్సీ కనుక సాధ్యం కాకపోతే ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ని రద్దు చేసి మరలా రీ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ ముందున్నటువంటి దారులు ఏంటి? ఫస్ట్ పాయింట్, టీజీపీఎస్సీ ఒకవేళ ఈ తీర్పుని అమలు చేయవచ్చు లేదా అమలు చేయకపోవచ్చు. అమలు చేస్తే మనకు ఏ విధంగా ఉంటుంది, అమలు చేయకపోతే ఏ విధంగా ఉంటుంది? ఒకటి, అమలు చేయకుండా తీర్పుని అప్పీల్ చేసేటువంటి అవకాశం ఒకటి కనిపిస్తుంది. ఒకవేళ తీర్పుని అమలు చేసినట్లయితే మనకు ఇక్కడ కనిపించేటువంటి దారులు ఏంటంటే ఒకటి మనకు రీవాల్యుయేషన్స్ అంటే ఇప్పటికే నిర్వహించినటువంటి ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా మరలా దిద్దడం అనమాట. ఒకవేళ దిద్దితే మనకు కొంతవరకు గతంలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు తిరిగి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ సెలెక్ట్ అయినప్పటికీ కొంతవరకు మనకు రిజల్ట్ లిస్ట్ అనేది మారేటువంటి అవకాశం మనకు కనిపించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎవరైతే గతంలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఈసారి వచ్చేటువంటి రిజల్ట్స్లో సెలెక్ట్ కాకపోయినట్లయితే వారు తిరిగి మరలా కోర్టుకు ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఇది కొంచెం ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి మరో అవకాశం చూసినట్లయితే టీజీపీఎస్సీ వారు ఇప్పటికే నిర్వహించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ని రద్దు చేసి మరలా నిర్వహించడం. సో ఈ విధంగా నిర్వహించినట్లయితే ఇప్పటికే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కొంత అసహనానికి గురయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. టీజీపీఎస్సీ వారు ఎలాంటి డిసిజన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అనే దాని గురించి మనము వేచి చూడాల్సినటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది. మరి అభ్యర్థులు చేయాల్సినటువంటి అంశం ఏంటి? ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి దారులు రెండు. ఒకటి, టీజీపీఎస్సీ వారు తీసుకునేటువంటి డిసిజన్ కోసం మనం ఎదురు చూడడం. దాంతోపాటుగా ఇప్పటికే మీరు గతంలో చదివినటువంటి మీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తిరిగి మరలా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఒకవేళ టీజీపీఎస్సీ వారు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేస్తూ రీ ఎగ్జామినేషన్ని ఒకవేళ నిర్వహించినట్లయితే ఖచ్చితంగా అప్పుడు మనకు సమయం దొరికేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉండేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఒకవేళ టీజీపీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్ 1 రీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు అధిక పర్ఫార్మెన్స్ ఇచ్చి అధిక మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంది. ఇది మనకు ఈరోజు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో టీజీపీఎస్సీ ముందున్నటువంటి కొన్ని దారులు, అభ్యర్థులు చేయవలసినటువంటి కొన్ని సాధ్యాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.